నమస్కారం బాబాయ్. నమస్తే. మీ పేరు బాబాయ్? గోపిచంద్. ఎవరు బాబాయ్? గోగినేనిపాలెం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది, సంబంధించినంత వరకు రైతుల దగ్గరికి ఎవరైనా రావటం జరిగిందా, పరామర్శించడం జరిగిందా? ఎలా ఉంది రైతుల పరిస్థితి? అసలు రైతు అనేవాడు ఎవరికి గుర్తులేదు. ఇవాళ ఉన్న గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ రైతు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆడు పండిస్తేనే మనకి అవకాశం ఉంటుంది, మనం ఉద్యోగాలు చేయగలుగుతాం అనే టైపు అసలు ఎవరికి లేదు. దాన్ని మనం ఏం చేయాలి అనేది ఆలోచించి చెయ్యాలి. జనవహనం ఇవాళ పరిస్థితి అట్టుంది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా కేంద్రాల్లో పంట వేసుకున్న దగ్గర నుంచి పంట అమ్ముకునేంత వరకు రైతు భరోసా కేంద్రాలు అండగా ఉంటాయన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో ముందస్తుగా తుఫాన్ వస్తుందని చెప్పి ఏమన్నా సమాచారం ఇవ్వడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల్లో పంట కోసుకున్న తర్వాత పంట ఆరబెట్టుకోవడానికి తార్పాలిన్ పరదాలు కానివ్వచ్చు, తర్వాత పంట ఎగుమతి చేసుకోవడానికి బస్తాలు కానివ్వచ్చు, అలాంటివి ఏమైనా ఇవ్వడం జరిగిందా? అసలు గవర్నమెంటు అనే దాని గురించి ఉద్యోగస్తులు కానీ వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాఖకి అధికారులు ఉన్నారు కొంతమంది. వాళ్ళు కానీ వచ్చి రైతులను అసలు ఏమన్నా మనకి ఏం చెయ్యాలి ఏమిటి అని అడగటం కానీ, ఏది రైతు వారికి ఇక్కడ అసలు ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి చేయాలి ఏంటి అనేది ఎవరో పట్టించుకోవాలి. అసలు దానికి మనం ఎన్ని అప్లికేషన్లు పెట్టినా ఎవరన్నా కొంచెం బయటకు వచ్చి ఇదేంటి సరిగ్గా చేయట్లేదు అని అంటే ఆడి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అది జరుగుతుంది ఇవాళ పరిస్థితి. అదే అట్లా అడిగటానికి కూడా ఎవడు సాహసించట్లా రైతు వారీగా. రైతులకు ఇప్పుడు పంట అమ్ముకునేందుకు వీలుగా ఉంటుందంటారు. చంద్రబాబు గారి టైంలో పంట ఎలా ఉన్నా సరే కొనే పరిస్థితి ఉండేది. పంటలోంచి మొలకెత్తిన విత్తనాలు వచ్చే స్టేజ్లో ఉన్న పంట పాడైపోయినా కొనే పరిస్థితి, పంటకి సబ్సిడీ కింద కొంత రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. జగన్ గారు ఏం వచ్చినాక ఎలా ఉంది? అసలు జగన్ అనే అతను మనకి చీఫ్ మినిస్టర్ అని చెప్పారు, కానీ చెప్పారు, విన్నాము, వచ్చాము, నేను చూశాను, చేస్తాను అని చెప్తున్నాడు. ఏమీ ఇంతవరకు అసలు రైతుని గురించి ఒక్క మాట కూడా బయట పెట్టలే. ఎక్కడ ఇట్లా వర్షాలు వస్తున్నాయి, తడిసిపోతాయేమో, మీరు జాగ్రత్తగా ఉండండి కూడా చెప్పలే. అది పరిస్థితి వాళ్ళ రైతులు. అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో రైతుకంటూ ఒక బడ్జెట్ ఉండేది. ఆ బడ్జెట్తో సంబంధించినంత వరకు రైతుకు కావాల్సినటువంటి మనకి ట్రాక్టర్లు కానివ్వచ్చు, రైతుకు కావాల్సినటువంటి పనిముట్లు కానివచ్చు కొనుక్కునే వీలుగా ఉండేది. జగన్ గారు ఏమొచ్చినాక అసలు ఇటువంటి బడ్జెట్టే లేదంటున్నారు. దాని మీద మీరేమంటారు? దాని మీద ఇంకా అనేది ఏముంది? లేదు, మా ఇట్లా జరిగినాయి లోగడ మీరేమన్నా చెయ్యండి అంటే ఆయన తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. ఏది అడిగినా ముందు లోపలేయటం నేర్చుకున్నారు. అసలు రైతు వారీగా కానీ ఇప్పుడు డ్రైవర్లు ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇంకా ఇప్పుడు ట్రాక్టర్లు ఉన్నాయి. మాకు కల్టివేటర్లు ఇచ్చారు. నేను ఒక ట్రాక్టర్ కూడా తీసుకున్నాను లోకడ. ఇది టీడీపీ గవర్నమెంట్లో. అట్లాంటి ఇవాళ అసలు ఏమీ లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉండటం కోసం చంద్రబాబు గారి హయాంలో మూడో పంటకు కూడా నీళ్లు రావాలనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టు విషయానికి వచ్చి 70% పైగా పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో కంప్లీట్ అయిపోయింది. పోలవరం ప్రాజెక్టు కట్టడం లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు. పట్టిసీమ ఎందుకు దండగన్నారు. ఆ పట్టిసీమ నుంచి కూడా సరైన సమయంలో నీళ్ళు రాని పరిస్థితి ఏర్పడుతుంది. పట్టిసీమ నుంచి కనుక సరైన సమయంలో నీళ్ళు వచ్చినా, లేదు పోలవరం ప్రాజెక్టు ఇన్ టైంలో కంప్లీట్ చేసినా ఇప్పుడు రైతులు తుఫాను బారిన పడకుండా ఉండేవాళ్ళని చెప్పి అధికారులు అంటున్నారు. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద ఇరిగేషన్ మినిస్టర్ కింద వైసీపీ సంబంధించిన ఇద్దరు పనిచేశారు బాబాయ్. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. ఒకళ్ళు వచ్చేసరికి తొందర ఎందుకన్నా వెయిట్ ఈ నెల డిసెంబర్ 2021 కల్లా కంప్లీట్ చేస్తా అన్నారు ఒకైనా అసలు పోలవరం మేమెందుకు కంప్లీట్ చేస్తామన్నారు ఒకైనా. దాని మీద మీరేమంటారు?
దానికి వాళ్ళు చెప్పుకుంటా వెళ్ళటమే కానీ ఎవడు చేసేవాడు లేడు. ఇప్పుడు అదే కాదు, అసలు ఏ ప్రాజెక్టు కానీ ఏ విషయమైనా మేము అప్పుడు ఇంకా 6 నెలల్లో చేస్తాం 10 నెలల్లో చేస్తాం అని చెప్పటమే కానీ ఎవరి కాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవడో దాని గురించి మళ్ళీ వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు కానీ ఆలోచించడం కానీ లేదు అసలు. ఇంకా వాళ్ళు చేసేదేముంది, వాళ్ళు చేయగలిగిందేముంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా 3 రాజధానులు అన్నారు. సంబంధించినంత వరకు ఒక రాజధాని కూడా కట్టని పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన అన్నట్టుగానే 3 రాజధానులు నిర్మించిన లేదు ఒక రాజధాని మీద డిపెండ్ అయ్యి అమరావతిని డెవలప్ చేసిన మన రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య కొంత కాకపోయినా కొంతైనా తగ్గేది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అది ఖచ్చితంగా జరుగుద్దిగా. ఆటోమేటిక్గా కొన్ని మనకి తయారైతే వాటిని గురించి కంపల్సరిగా ఎంప్లాయ్ కావాలి. దానికి ఖాళీగా ఉండేవాళ్ళు ఎంతో కొంత జరుగుద్ది. ఇప్పుడు అట్లా నేను చేశాను అంటున్నాడు ఎవరో జగన్ గారు. ఏంటి పంచాయతీల్లో సెక్రటరీలు కాదు, వాలంటీర్స్ కానీ ఈ అంగన్వాడీ సభ్యులు కానీ మొత్తం ఒక్కొక్క పంచాయతీకి 10-15 మంది ఉన్నారు. ఏం చేయడానికి? అప్పుడు 5,000 జీతం వాళ్ళకి వాలంటీర్స్కి ఏం చేస్తారు? ఇప్పుడు నేను అంతకుముందు బ్యాంక్ ప్రెసిడెంట్ చేసి ఉండ శ్రీకాకుళం కోఆపరేటివ్ బ్యాంక్కి. నేను వచ్చినప్పుడు అక్కడ దాంట్లో జీతాలు ఇస్తుంది అంటే 15 సంవత్సరాల క్రితం 3,000. మరి అప్పుడు అట్టాగే చేస్తున్నారు. అంటే అప్పుడు ఇంత పరిస్థితులు ఇట్ట ఖర్చులు అయ్యాయి కాదు అనుకోండి. అట్లా చేస్తూ ఉంటే నేను వచ్చిన 2 నెలలకే దాన్ని 5,000 చేశాను, 7,000 చేశాను, 9,000 చేశాను. అంటే నా పీరియడ్ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో వాళ్ళకి 14,000 చేశాను. ఆ 5 సంవత్సరాలకి మళ్ళీ నేను తర్వాత 2 టైమ్స్ ఎనానమస్గా చేశాను. నేను ఎవడో పోటీ కూడా లేడు. మొట్టమొదటి అయితే పోటీనే. తర్వాత ఇదే జగన్ గవర్నమెంట్ వచ్చినాక మమ్మల్ని తీసేసాడు, ఏరే వాళ్ళని పెట్టాడు. ఇప్పుడు లాస్లోకి వెళ్ళింది. నేను ఉండగా 5 సార్లు డివిడెండ్ ఇచ్చా. అంతకుముందు లాస్లో ఉంది, 16 లక్షల లాస్లో ఉంది. దాన్ని పూడ్చి వచ్చిన మళ్ళీ తర్వాత ప్రాఫిట్లో అంటే 3 టైమ్స్ చేశా కదా. తర్వాత ప్రాఫిట్లో నేను 5 సార్లు రైతులకి డివిడెండ్ పంచా.